హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలో విడుదల చేయనున్నారండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కూడా భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉండనున్నాయి. ఇకపోతే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి ఏ సిలబస్ చదవాలి, ఎటువంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసులు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మొత్తం 200 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలన్నీ ఉంటాయన్నమాట. ఈ 200 క్వశ్చన్స్ కూడా ప్రతి ప్రశ్నకు 1 మార్కు చెప్పిన 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 8 టాపిక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారనమాట. ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఇమేజ్ ఎతికిన ప్రస్తుతానికి ఈరోజే నేను మన గ్రూప్లో షేర్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. మొత్తం ఈ 8 టాపిక్స్ నుంచి మాత్రమే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. అవేవేంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా అర్థమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయన్నమాట. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం అనే టాపిక్ నుంచి మీరు చదువుకోవాల్సిందైతే ఉంటుంది తెలుగు మీడియం అభ్యర్థులైతే. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ సబ్జెక్ట్స్ నుంచి కూడా ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ భారతీయ భౌగోళిక శాస్త్రానికి సంబంధించి టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయన్నమాట. అదేవిధంగా పాలిటీ సబ్జెక్టు చదువుకోవాల్సింది ఉంటుంది. ఎకానమీ సబ్జెక్ట్, అర్థశాస్త్రం కూడా మీరు చదువుకోవాల్సింది ఉంటుంది. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదువుకోవాల్సింది ఉంటుంది. గత 9 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జూన్ నెల నుంచి 2024 సంవత్సరం జూన్ నెల నుంచి కరెంట్ అఫైర్స్ అయితే ప్రతి ఒక్కరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. తర్వాత కంటెంట్స్ పెర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఈ 8 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ఈ 8 టాపిక్స్ని మాత్రమే చదవండి. మొత్తం సిలబస్ అంతా కూడా వేరే టాపిక్స్ అయితే చదవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కేవలం ఈ 8 టాపిక్స్ అయితే చదువుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ తర్వాత ఒక వీడియోలో వచ్చేసిందను ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, అర్థమెటిక్స్ సబ్జెక్టు నుంచి ఎన్ని ఉంటాయి, రీజనింగ్ సబ్జెక్టు నుంచి ఎన్ని ఉంటాయి, సైన్స్ సబ్జెక్టు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనే డీటెయిల్స్ అని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.